916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆచార్య స్ట్రీట్ నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నానికి ఉండేటువంటి విలువ అది. సో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 మధ్యకాలంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం, అదేవిధంగా ఎవరైతే వృద్ధులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారో, సిటీస్కి ఏదైనా పని మీద వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా భోజనం అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక మహోన్నత ఉద్దేశంతో, మహోన్నత ఆశయంతో అన్నా క్యాంటీన్లు అనేది తీసుకురావడం జరిగింది. అన్నా క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకే సుమారుగా 70 రూపాయల విలువైనటువంటి నాణ్యమైన భోజనం అందించారు. దీనికైతే ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. నెల్లూరు జిల్లాలో కూడా ప్రముఖమైనటువంటి ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం అనేది అందించడం జరిగింది. దీన్ని చాలా వరకు పట్టణ ప్రాంతానికి ఏదైనా పనుల మీద పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కానీ, వివిధ పనుల మీద ఉండేటువంటి వాళ్ళు కానీ, సో ఇలా ప్రతి ఒక్కరూ కూడా పేద మొత్తం అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి 5 రూపాయలకే భోజనం రావడంతో ఇది చాలా ఉపయోగకరంగా మారింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను ఎత్తివేసింది. కొన్ని అయితే సచివాలయాలుగా కూడా మారిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 180 అన్నా క్యాంటీన్లు తెలవారని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఏదైతే నిధుల కొరత వెంటాడుతుందో ఈ నిధుల కొరతను తీర్చేటువంటి విధంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి ఎవరైనా దాతలు విరాళాలు ఇచ్చే పనైతే విరాళాలు ఇవ్వచ్చు అని కూడా తెలియజేస్తుంది. ఇదివరకే మనం చూసాం ఏపీ రాజధాని డెవలప్మెంట్ కోసం, అమరావతి డెవలప్మెంట్ కోసం ప్రజలు విస్తృతంగా స్పందించారు. మెప్మా సిబ్బంది స్పందించి విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో అంటే ప్రతి ఒక్కరు కూడా దానం చేయాలి అనుకుంటారు. అందులో అన్నదానం చేయాలి అని ప్రతి ఒక్కరు భావిస్తారు. మనకుండే 10 రూపాయలు 20 రూపాయలు ఎంతైనా అంటే మనకు ఉండేటువంటి దాంట్లో కొంత అన్నదానం చేయాలి అని భావిస్తారు. అటువంటి వాళ్లకు ఇదొక మంచి అవకాశం అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఎవరైతే బర్త్డేస్ ఉంటాయో, మీ యొక్క ఏదైతే విలువైన రోజులు ఏదైనా ఉంటాయో, లేదా మెమరబుల్ మన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇటువంటి అన్నదానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్చేటువంటి అన్నా క్యాంటీన్లకు వెళ్ళి మేము ఈ విధంగా ఇంతమందికి అన్నదానం చేయాలి అని చెప్పి వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకొని అంతమందికి అన్నదానం చేసేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ఉంది. ఇదొక విలువైన ఆలోచన, మంచి ఆలోచన అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు 10 రూపాయలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో ధరలకు ఇప్పుడు ధరలకు మార్పు ఏదైతే వచ్చిందో ఈ మార్పు నేపథ్యంలో 10 రూపాయల వరకు చేసేటువంటి అవకాశం ఉంది అని కూడా వినికిడి. అయితే మొత్తానికి ఈ దిశగా అడుగులు వేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా సో ఏదైతే పరిశ్రమలు, కార్పొరేట్ సిఆర్ఎస్ ఫండ్స్ ఏవైతే ఉంటారో, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర కూడా విరాళాలు సేకరించి ఆ ఫండ్స్ని కూడా డైవర్ట్ చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం విరాళాల సేకరణలో ఒకవైపు నిమగ్నమై ఉంటే మరోవైపు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడంలో కూడా బిజీగా ఉంది. మొత్తానికి మరి రాబోయే 1-2 నెలల్లోనే అన్నా క్యాంటీన్లు పూర్తిగా ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలకు ఉండేటువంటి ఏదైతే ఆకలి బాధ ఏదైతే ఉందో ఇది తీరేటువంటి అవకాశం ఉంది. కేవలం 5 నుంచి 10 రూపాయలకు మనకు కడుపు నిండా భోజనం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది చాలామందికి ఉపయోగపడేటువంటి అవకాశం. ఎందుకంటే నాణ్యమైన భోజనం అది తక్కువ ధరలో లభిస్తూ ఉంటే ప్రజలందరికీ ఉపయోగకరమే కదా. అది కూడా ఆ ప్రాంతం ఏదైతే ఉందో గతంలో మనం చూసాం అన్నా క్యాంటీన్లు ఏ విధంగా ఉన్నాయో ఒక క్లీన్ అట్మాస్ఫియర్లో ఒక మంచి రెస్టారెంట్ని తలపించే విధంగా ఒక చిన్న హాట్ ఫుడ్ సెంటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా, రెస్టారెంట్ అని చెప్పలేం కానీ చిన్న హాట్ ఫుడ్ సెంటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అంత మంచి ఏదైతే అట్మాస్ఫియర్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాకు తీసుకుంటే ఆయన కావచ్చు. సో మొత్తంగా వాళ్ళందరి ఆలోచనలకు ప్రతిరూపమే ఇది. సో ఇదైతే కార్యరూపం ధరిస్తే మాత్రం ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ అహ్మద్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.